ఓం గం గణపతి అయి నమ. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీమదాంధ్ర మహాభాగవతం పోతనామాత్య ప్రణీతం అష్టమస్కందం 6వ భాగం. బ్రహ్మదేవుడు ప్రజాపతులు దేవతలు ఆలాహలమును ఉపసంహరించుటకు నీవే సమర్థుడవు, దానిని ఉపసంహరించి లోకములను కాపాడమని పరమ మంగళాకారుని శివుని ప్రార్థించారు. సర్వమంగళ కూడా పతివైపు ప్రార్థనాపూర్వకంగా చూసింది. వారందరి ప్రార్థనలు ఆలకించిన పరమశివుడు అర్ధాంగిని చూసి, దేవి, చూశావా లోకములకు ఎంతటి ఆపద ఏర్పడినదో? మృగాక్షి, నీట పుట్టిన విషము లోకములను కార్చిచ్చువలే వ్యాపించి దహించుచున్నది. స్వామిత్వము వహించినందున దానిని పరిహరించుట అత్యావశ్యకము, కీర్తి కారణము. ప్రాణరక్షణ కోరి వచ్చిన భక్తులను రక్షించుట ప్రభువుకు ఉండవలసిన ముఖ్య లక్షణం. మహాయోగులు కూడా ప్రాణములు క్షణభంగురములని తెలిసియే కదా తమ ప్రాణములను ప్రాణుల కొరకే అర్పింతురు. చంద్రముఖి పరోపకారము సలుపువాడెవ్వడైనను పంచభూతములకు హితుడగును. పరహితమే పరమ ధర్మము. ముల్లోకములందును పరోపకారి గౌరవించబడతాడు. పంకజాక్షి ఆ విషయమును హరించిన ఆ శ్రీహరి కూడా సంతోషిస్తాడు. ఎంతటి ఘోరమైనను ఆపదాయన కానీ ఆ మహావిషాన్ని శిక్షిస్తాను. అలవోకగా మధుర ఫలోదకము వలె భక్షిస్తాను. నీవు ఆందోళన పడక ధైర్యంగా వీక్షించు. ప్రాణికోటిని రక్షిస్తాను అని ప్రాణేశుడు పరమదయాళువై నిర్ణాయత చిత్తుడై ఆర్తజన రక్షణ కళాదక్షుడై పలుకగా భోళాశంకరుని చూసి పార్వతీదేవి ఇలా అన్నది, ప్రాణనాథ, మీ ఇచ్ఛానువర్తిని, మీరన్నది నాకును అంగీకారమే, అలాగే చేయుము అని పలికింది. పరీక్షత్తు పార్వతీ మాటలు విని సుఖయోగీంద్రునితో, మునీంద్ర, పరమ కరుణామయుడైన శంకరుడు జనానందము కోరి ఒప్పిన ఒప్పుగాక. దేవగణములు జ్వాలాకంపితులై స్వామిని త్రాగమని ప్రార్థించిరే కాక, పద్మగర్భాదులు హరా కావక రమ్మని పలికిరే కాక, అంతటి ఉగ్రవిషమును చూస్తూ ప్రాణేశుని మింగమని ఆ మహాయిల్లాలు ఎలా చెప్పిందయ్యా అని అడిగాడు. పద్మగర్భాదులు హరా కావరమ్మని పలికిరే కాక, అంతటి ఉగ్ర విషమును చూస్తూ ప్రాణేశుని మృంగమని ఆ మహాయిల్లాలు ఎలా చెప్పిందయ్యా అని అడిగాడు. పరీక్షత్ సందేహమును విన్న సుకుడు, మహారాజా, మృంగెడు వాడు విభూండని, మృంగుడిది గరళమనియు మేలని, ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో అది విషమని వినాశహేతువని మృంగబోనది మగడని తెలిసి మృంగితే లోకాలన్నీ ఆనందపడతాయని సకల శుభకారిని అంబ అంగీకరించినది. అంటే మగనికి ఏమీ కాదని తన పాతివ్రత్య ప్రభావం వలన అమ్మకు తన మంగళసూత్రం మీద ఎంతటి ప్రగాఢ నమ్మకము. తన చుట్టూన్ సురసంఘముల్ జయధ్వనంబులన్ బొబ్బిడనన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహీ హుం రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబోని సర్వంకషమున్ మహావిషమున హరించే హేలాగతిన్. తాత్పర్యం, తన చుట్టూను అంటే తన యొక్క చుట్టూ సూరసంఘముల్ దేవతల సమూహములు జయధ్వనంబులన్ జయము అనే శబ్దములతో బొమ్మన్ ఇడన్ కేకలు వేయగా ఘన గంభీర రవంబు మహాగంభీరమైన అరుపుతో శివుడు
మంగళప్రదుడు శంకరుడు. లోకద్రోహి అంటే లోకములకు ఆపదలను కలిగించడివాడా. హుం హుం రమ్ము అని కెంగేలన్ అంటే కెంపు ప్లస్ కేలన్ అంటే ఎర్రని చేతితో తెమల్చి కదల్చి కూర్చి ఒక చోట చేర్చి కడిగాన్ అంకించి అంటే ముద్దగా చేసి జంబూ పలంబున నేరేడు పండు అని భావించి సర్వంకషమున్ అన్నింటినీ మించినట్టిది మహావిషమున్ అంటే గొప్ప విషమును హరించెన్ మింగెను హేలాగతిన్ ఆటలాగా భావం. హేలాగతిన్ అంటే ఆటలాగా అనే భావం వచ్చింది. స్వామి లేచాడు. లోకపాతకుడా అగురారా రమ్ము అంటూ హూంకరించి సకల బ్రహ్మాండ వ్యాప్తమైన ఆ మహావిషాన్ని అంతటిని ఒకచోట చేర్చి ముద్దగా కడిగా చేసి ఒక నేరేడు పండులాగా చేసి అవలీలగా మృంగాడు. సురగణాలన్నీ కేకలు వేస్తూ జయ జయ ధ్వనాలు చేశాయి. అలా అజాంఢ పరివ్యాప్తి మహావిషానల పాన సంరంభ క్రీడా సమయమున కదలంబారవు పాపం పేరు లొడలన్ అలా అజాండ పరివ్యాప్త మహావిషానల పాన సంరంభ క్రీడా సమయమున కదలంబారవు పాప పేరు లొడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబుల్ నెర్రగావు నిజజూట చంద్రుండందుండున్ వదనాంబోజము వాడదా విషము నాహ్వానించుచో డాయుచో బదిలిండై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచొన్. తాత్పర్యం: కదలన్ పారవు అంటే కదిలిపోవు. పాప పేరుల్ అంటే పాములు హారాలు. వడలన్ దేహము పైన. కర్మాంబుజాలంబు అంటే చెమట నీటి బిందువుల సముదాయము కూడా పుట్టుట లేదు. నేత్రంబులన్ ఎర్రన్ కావు అంటే కళ్ళు కూడా ఎర్రగా కాలేదు. నిజాజూట చంద్రుండున్ అందుండున్ తన యొక్క కేశ పాశముల ఎందలి చంద్రుడు కూడా కందిపోలేదు. వదనాంబోజము వాడదు అంటే ముఖపద్మము వాడలేదు. ఆ విషమును ఆహ్వానించుచోన్ స్వీకరించుటే అప్పుడు. డాయుచో అంటే దగ్గర చేరేటప్పుడు. పదిలిండై అంటే స్థిరముగా అయి. కడిన్ అంటే ముద్దగా చేయుచొన్ చేసేటప్పుడు. తిరుగుచొన్ అంటే తీసుకునేటప్పుడు. వచ్చించుచొన్ అంటే తినేటప్పుడు. మృంగుచొన్ అంటే మృంగేటప్పుడు. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని రమ్మని ఆహ్వానించినప్పుడు, దగ్గరికి వెళ్ళినప్పుడు, కలిపి ముద్ద చేసేటప్పుడు, నోటిలో పెట్టుకునేటప్పుడు, తినేటప్పుడు, మృంగేటప్పుడు ఆయన దేహంపై ఆభరణాలై ఉన్న సర్పహారాలు చలించలేదు. శరీరం చెమటలు పట్టలేదు. కళ్ళు ఎర్రబారలేదు. జటాజూటము మీది తెల్లని చంద్రుడు కందలేదు. ముఖ కమలము కమిలిపోలేదు. అంటే అంతా ఒక ఆట కదరా శివ అన్నంత తేలికగా ఆ మహావిషాన్ని నీలకందరుడు ఆరగించాడు. పాలకడలిలో ఐరావణాది వివిధ అద్భుతములు ఉద్భవించిన పిదప వర్షఋతు మేఘము చాటున మెరుపులీను తటిల్లతలను పోలి థళథళాలాడుతూ మెరియుచు దగదగలాడు శరీరముతో సిరులు కురిపించు చూపులతో చుక్కల మిక్కిలి చక్కదనపు నిక్కును తక్కువ చేయు అందముతో సౌందర్య రాశి అయి లక్ష్మీదేవి అవతరించింది. బ్రహ్మదేవుడు సిరుల తల్లి శరీరాన్ని పాలకడలిపైన మిసమిసల మీగడ తరకనొక చోట చేర్చి తయారు చేశాడు. దానికి క్రొత్త మబ్బుల కొసలపై మెరయు మెరుపుల కాంతితో మెరుగులు దిద్దాడు. నవనవోన్మేషమై ఎదుగు
లేది ఎదుగు లేదివల అంటే లేత తీగల స్నిగ్ధతను అద్దాడు. ప్రభాత వికసిత చందామ్మి గంధాల నొడసిపట్టి పులిమాడు అంటే పసిడి సంపంగ ధామముతోడ తనువు నిగనిగలు తీర్చాడు. లేజాబిలి జిగితోడ సొగసుకు పదును పెట్టాడు. అటువంటి నునుపుతో సొబగుతో కాంతితో పరిమళంతో తన నైపుణ్యమంతా ఉపయోగించి ఆ అందాల రాశిని లక్ష్మీదేవిని నలువ సృష్టించాడు. అరుణాధరములు అగపడని నడుము, శంపారుచులు సొంపారు కన్నులు, ఇంపొదవు ముఖము, ఎత్తైన వక్షము, నిండైన మెండైన విగ్రహముతో అలరారు సౌందర్యాన్ని అందరూ కొనియాడుతుండగా శ్రీదేవి కట్టెదుట ప్రత్యక్షమయ్యింది. ఆ విధంగా అవతరించిన శ్రీదేవికి మంగళ స్నానాలు చేయించడానికి ఇంద్రుడు ఒక అనర్ఘమైన మణిమయ పీఠాన్ని అనర్ఘమైన మణిమయ పీఠాన్ని ఏర్పాటు చేశాడు. మంగళాంగనలైన దివిజ భామినులు శుద్ధోదక పూరితములైన కలశములను తెచ్చారు. భూమి పంచపల్వములను సమర్పించింది. పంచపల్వములు అంటే మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, గోవులు ఆనందంగా శక్తి కొద్దీ పంచగవ్యాలను అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోపంచితము, గోమయము ఇచ్చాయి. వసంతుడు మధువు ఇవ్వగా మునులు సంకల్పాన్ని చెప్పారు. జలధరములు పణవ, గోముఖ, కహాల, పటహ, మురజ, శంఖ, వల్లకి, వేణువు మొదలైన మంగళధ్వనులు చేశాయి. గంధర్వ వనితలు పతులతో కూడి నృత్య గానాలతో సందడి చేశారు. దిగ్జములు కరములతో సకల తీర్థోదకములను ఘటములలో తెచ్చి ఆ దేవతకు స్నానం చేయించాయి. సముద్రుడు పట్టు వస్త్రాలు సమర్పించగా మధువును గ్రోలడానికి భ్రమరతతులు మూగినాయి. వైజయంతిమాలను వరుణుడు బహూకరించాడు. విశ్వకర్మ కనక కేయూర హార కంకణ కింకిణి నూపురాద్య అనేక సుందరాభరణములను ప్రత్యేకముగా రచించి సమర్పించాడు. గీర్వాణి స్థిత ముక్తావళి స్థగిత హారమును చేత ధరించడానికి విరించి స్వర్ణ కమలాన్ని అర్పించారు. కుండలిని అంటే నాగుల సముదాయము, వజ్ర వైఢూర్య మరకతాది నానా రత్న మణిమయ కల్పిత మకర కుండలాలను ఇవ్వగా శృతి వితతి భద్రనుతులు స్తోత్రములు పఠించాయి. సకల లోకాలకు మహారాజ్ఞి అయి ఏలమని ఎల్ల దిక్కులు ఆశీర్వదించాయి. ఆ దేవి యవ్వనితో అమృతవచనములతో భాషిస్తే వాడే బ్రహ్మ. ముచ్చటగా ప్రేమతో యవ్వని చేయి తన కెంజాయము చేయితో పడితే అతడే లోకేశ్వరుడు. ఆమెకు ఎవ్వడు ఆధారమైతే అతడే సర్వజ్ఞుడు. ఆమె ఏ ఇంట కాలు మోపితే అది మహితాన్విత అమృత పదము. ఎవ్వరిపై ఆమె అపాంగ దృష్టి లీలగా పడితే వాడికి అమరేంద్ర ధనాదినాథ దండనాథ పదవులు అయాచితంగా లభిస్తాయి. ఆమె దరహాస చంద్రికా వీచికలు పారిన చోట సకల దుఃఖ నివారణము అనివార్యము. ఆ తల్లి తన మనసులో ఒకమారు ఈ బ్రహ్మాండాన్ని ఆటగా తలుచు, ఒకమారు భువనావళిని తన నివాసపు వాసములుగా అంటే ఇంటి పైకప్పు పరుపు కర్రలు భావిస్తుంది. ఒక పరి బ్రహ్మాది దేవతలను తన చేత ఆట వస్తువులుగా ఊహిస్తుంది. ఒకమారు సకల భూవలయాన్ని పాదపీఠముగా చేసుకుంటుంది. మరి ఒక మారు సూర్యచంద్ర
తారకాది జ్యోతిర్గోళాలను తన ఇంట చిరు దీపకాంతులుగా ప్రభవింపచేస్తుంది. మరలా నొకమారు వాణి గిరిజలను ఆత్మసకులుగా ఆదరిస్తుంది. అలా క్షీరాబ్ది కన్యకై భ్రమరాంగన ఝుంకార స్వన సంకలిత కెందామర ధామము కేలబట్టి కొక్కారు జలదంపు చంగట మేరయు సౌధామినీలతను బోలి దేవతానీకము మధ్య నిలిచింది. ఇంద్రనీలంపు మనుల ఘనులు బోలెడు కన్నులు సుందర వచ్చోజ యుగము అళినీలలా కమలము నీలాలకములు సైకత శ్రేణి వంటి శ్రోణిద్వయము నవనవోన్మేష వికసిత నలినిని బోలిన వదనం కలిగిన అంతటి అభూతపశ్యంబైన అంతవరకు చూడని లోకోత్తర సౌందర్యాన్ని చూసి అందరూ దిగ్భ్రమ చెందారు. ఒక్క హరి తప్ప. కరిమేఘపు టంచుల కలిగి చెలగు మెరుపు తీగను బోలుచూ పోత పోసిన పొత్తడి బొమ్మలా నిలిచిన ఆ అద్భుత సౌందర్యమూర్తి గగన వీధులందు దశ దిశలా నిలిచి ఉన్న యక్ష రక్ష సిద్ధ సాధ్య దివిజ గరుడ గాంధర్వ చారణ ప్రముఖ సకల దేవగణములను వీక్షించి పురాణ ప్రౌఢ కన్యకారత్నము తన మనసులో ఇలా అనుకుంది. నేను ఒకచోట ముత్తైదువునై స్థిరముగా ఉండలేను. స్థానువై నాకు సవతి పోరు పడదు. దారిద్ర్యమున్న చోట అసలు ఉండలేను. అధిక వేడిమి ఉంటే సహించలేను. కాఠిన్యం ఉన్న చోట కాలు ఆనలేను. ఎవ్వరికీ ఎల్లప్పుడూ దగ్గరగా ఉండలేను. జడత్వమున్న చోట సరిపడదు. కొన్ని చోట్ల కామాధికము, కొన్ని చోట్ల క్రోధము బహుళము, కొన్ని స్థలముల లోభమోహముల పరిమితము, కొన్ని చోట్ల మదమాశ్చర్య నిలయము. ఇవి అన్నీ ఉన్న చోట్ల లక్ష్మీదేవి ఉండదని మనము గ్రహించాలి. ఈ విధంగా మనసులో అక్కడి వారందరినీ విశ్లేషించి భావించి తర్కించి పరిహసించింది కాదనుకుంది. చివరికి ఒకరిని గమనించి గరిమానుహుంచి తోడు నభిలషించి ప్రేమనపేక్షించి మహిమనపలక్షించి ఇలా ఊహించి నిర్ణయించుకున్నది. దేవతల మధ్యన పెద్ద ముత్తైదునై ఉండవచ్చు. సవతి పోరు లేదు. ఆదినారాయణుడు కనుక అనంత వైభవములు కలవాడు. శృంగార రస బాసురుడు, కరుణా సముద్రుడు, నిష్కలంకుడు, పూని సేవించ తగినవాడు, అక్కడ ఇక్కడ తిరగనివాడు, తిరుగులేనివాడు, నిలుకడగలవాడు, జడిమలేనివాడు, సాధురక్షకుడు, షడ్వర్గరహితుడు, ఇతనితో జీవనము ఆనందహేతువు అని పుండరీకాక్షుని భర్తగా ఎంచుకొని మెడలో పుష్పధామము వేసి వరించింది. లక్ష్మీ కళ్యాణము స్వస్తి స్వస్తి సకల శుభమస్తు. ఓం నమో నారాయణాయ. చదివిన వారికి విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల ఐశ్వర్య సంప్రాప్తి కలుగుగాక. కంబుగ్రీవుని మెడలో కలువలహారం వేసి తను వసింపదగిన ఉరము వైపు కడు లజ్జతో ముదమార మళ్ళీ చూసింది లచ్చి. మళ్ళీ చూడాలనేంత అందగాడైనందువలన శృంగార మోహముతో వంచిన తల ఎత్తాలనుకుంటుంది. కానీ ఎత్తకుండానే సిగ్గుతో ప్రాణనాథుడైన స్వామి ముఖము వంక పదే చూసింది. శంకరుల కనకధారాస్తుతిలో ఒక శ్లోకాన్ని చెప్పారు. ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా మధుకరీవ మహోత్పలేయ సామే దిశతు సాగర సంభవాయా అని చెప్పారు. అమ్మవారిని ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే నిష్కల్మషమైన అందమైన ముఖము కలది. శ్రీహరిని మహోత్పలము అన్నాడు. మహత్ శబ్దము బ్రహ్మవాచకము.
ఉత్పలము అంటే నల్ల కలువ. స్వామిని పెద్ద నల్ల కలువతో పోల్చాడు. మురారీ వదనాన్ని. ముహుర్ అంటే మాటి మాటికి విదదతే ఇవ్వడం లేదా విడవడం. ప్రేమత్రపా ప్రణిహితాని. అమ్మ ప్రేమస్పదమైన చూపులు. ఆ మహోత్పలము, ఆ మురారీ వదనము మీదకు వెళ్తున్నాయి, వస్తున్నాయి. అందువల్ల అక్కడ దృశ్యోహమాల, చూపులమాల ఏర్పడింది. ఆ చూపులు చేస్తున్న పని ఏమి అంటే మధుకరి వంటి పని, అంటే తుమ్మెద చేసే పని. స్వామి యొక్క ప్రేమను అగతాని వెళ్తున్నాయి, తీసుకొని వస్తున్నాయి. మహోత్పలము వంటి మురారీ వదనం పైన అమ్మవారు మాటి మాటికి విడుస్తున్న చూపుల తుమ్మెదలు ఆగకుండా నిరంతరంగా వస్తూ పోతూ ఉండడం వల్ల చూపుల మాల ఏర్పడి అటువంటి ఆమె అంటే సాగర సంభవాయ, సాగరంలో ఉద్భవించిన లక్ష్మీదేవి. మే అంటే నాకు, దిశతు దర్శనమివ్వని అని కోరుకుంటున్నారు. ఆయన ఆమెను, ఆమె ఆయనను చూస్తున్న ప్రేమస్పద దృక్కుల వర్ణన అలా చేశారు. హరి మాత్రము కళ్ళార్పకుండా సిరివంక చూస్తున్నాడు. ఆ సమయంలో సిరి సిగ్గుతో చూడదు. సిరి చూసిన వేళ హరి సిగ్గును అభినయిస్తున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు చూడాలని మదనుడు తొందరపడుతున్నాడు. వారిని తొందర పెడుతున్నాడు. జగములకు జనకుడై ప్రభాసించే జగన్నాథుడు సకల లోక జనని ఇందిరను తన వక్షస్థలమున ఉంచుకున్నాడు. అప్పుడు చూసింది ప్రపంచము వైపు తన కరుణా కటాక్షాలతో. అలా సకల శుభలక్షణ మహాదైశ్వర్య కళా స్వరూపిణి లక్ష్మీదేవి భుజంగ శయనుని హృదయమున ప్రతిష్ఠితమవగానే, అమ్మ చూపులు ప్రసరించగానే లోకాలన్నీ యథాస్థితికి వచ్చి సకల శుభాలను పొందాయి. పాల సముద్రుని గారాల పట్టి ఆ విధంగా తన చల్లని చూపులు ఇంద్రాది సురులపై ప్రసరించగానే వారి తాపములు తీరాయి. కానీ ఆ కమనీయ కళ్యాణ లక్ష్మీ వీక్షణాలు పడని అసురుల గుండెలు తీవ్రమైన బాధతో రోధించాయి. రక్కసులకు దుర్నిమిత్తములు గోచరించాయి. ఆ తరువాత వారుణి అనే ఒక కన్య నయగారాలు పోతూ వచ్చింది. శ్రీహరి అనుమతితో ఆమె రాక్షసుల పాలికి వెళ్ళింది. అలా చిలుకగా ఒక లేలేత వయసులో ఉన్న తరుణ ప్రాయపు వాడు, ఘన దీర్ఘ బాహువులవాడు, కంబుకంఠుడు, పీతవసనధారి, ఆజానుబాహుడు, బహుసుందర పరిమళ పుష్పమాలాలంకృతుడై అరుణాక్షుడు, ఉన్నత విశాల వక్షోవిలాసుడు, అందమైన ముంగురులవాడు, నీలాంబుద శ్యామల వర్ణ దేహుడు, సింహబలుడు, మణికుండల కనకరత్న ఖచిత కేయూర కంకణ ప్రకాశ విరాజితుడు, నిర్మల ప్రసన్న వదనార విందుడు, ఆవిర్భాగ స్వీకరణార్హ దక్షుడు, అమృత కలశ హస్తుడై, నిఖిల వైద్య ఆగమ పారీణుడై, సురవైద్యుడు, శ్రీహరి అంశాంశ సంభవుడైన ధన్వంతరి కడలి నుంచి ఉద్భవించి వచ్చాడు. ధన్వంతరి అమృతాన్ని కలశములో తీసుకొని రావడం చూసిన దానవులు ఉత్సాహంతో కేకలు వేస్తూ సురలను ప్రక్కకు త్రోసి ఆ కలశాన్ని అమిత బలంతో లాక్కొని పారిపోయారు. మృత్యువు లేని మందు లభించింది అని అరుస్తూ పట్టుకొని పోగా అమృతం దక్కలేదని సురులు బాధతో హరికి మొరపెట్టుకున్నారు. దేవతల బాధను చూసిన దేవదేవుడు, మీరు దిగులు చెందకండి, ఏదో ఒక మాయోపాయమును మీ కష్టఫలాన్ని మీకు సాధించి పెడతాను అని వారికి ధైర్యం చెప్పాడు. ఏదో ఒక మాయోపాయమున మీ కష్టఫలాన్ని మీకు సాధించి పెడతాను అని వారికి ధైర్యం చెప్పాడు. అమృతము నాకు ముందు అంటే నాకు ముందు అని తమలో తాము కలహించుకొనుచున్న రాక్షసుల మధ్య అమంగళకరుడైన కలి ప్రవేశించాడు. కలి ప్రవేశ కారణంగా వారిలో బలవంతులైన రాక్షసులు ఇది అందరూ కలిసి సాధించిన కారణంగా అందరూ పంచుకొనుట ఉచితమని, అమృత కుంభాన్ని వదలమని, అది సనాతన ధర్మ లక్షణమని చెప్పారు. కానీ
బలహీనులైన రాక్షసులలో మాశ్చర్యము పెరిగింది. బలాఢ్యులైన అసురులు వారిస్తూ ఉన్నా వినకుండా కొందరు పీయూష కలశాన్ని లాక్కొని త్రాగబోతుండగా వానికన్నా బలవంతులు కలశాన్ని తీసుకొని పారిపోయారు. మిగిలిన వారందరూ మొర్రో అని వాని వెంట పడ్డారు. ఆ సమయంలో రంభోరువుల తోడ మెరుగు బంగారు వన్నెల శోణములతో ఘనమగు జగనముతో నాజూకు నడుముతో కెంజాయ క్రొంజిగురు వన్నెల చేతులతో కడుదొడ్డ పాలిండ్లు కంబు కంఠము దండపండ్ల అరుణని మను త్రోసిరాజును లేత పెదవులు శశిబింబమును పోలిన ముఖమండలము నిర్మల పుండరీకముల వంటి నయన యుగము పాలమును మురిపించు ముంగురులు బాలేందు సన్నిభ పాలతలము కలిగి కుండల కేయూర కంకణ భూషితమై మంజీర మృదునాద వినోదిని రథన కాంతులు చిమ్ము జగముల మరిపించు దరహాస చంద్రికలతో రాజమరాళి మందగమనముతో పద్మాక్షిని అంశావతారం రాక్షసులను సమ్మోహనము కావిస్తూ విశ్వలోకైక మోహిని అవతారంతో సమీపించింది. విశ్వంబరుడు తన జగన్మోహనాకార విలాస వైభవాన్ని అసురుల కళ్ళు చెదిరే విధంగా అభినయిస్తూ పాళెండ్ల పేనున్న పైటను విడుస్తూ సర్దుకుంటూ మెరియు తలుకు టద్దమును వంటి చెక్కిళ్ళు అరచేతులతో ఒత్తుకుంటూ వీరి తూపుల బోలు చూపులు విసురుతూ ప్రక్కకు త్రిప్పుకుంటూ మెరుగులీనీడు సూరచిర సుందర వదనము మెరుగులు లీనేడు సూరచిర సురధనము అంటే మంచి పలువరుస కనిపించనట్లుగా దరహాస చంద్రికల విరబోస్తూ మధ్యలో పెదవులను మునిపంట నొక్కుతూ వదులుతూ కచబరములు అంటే పాయలుగా విడిపోయి జాలువారుస్తూ అందు తురిమిన దళిత ధమ్మిల కుసుమ గంధంబు విరసిన పద్మాల పరిమళమును విరజిమ్ముతూ కంకణ చిరు గంటికారవపు జుణత్కారములు సాంద్రలయ సంగీత స్వరమును తలపిస్తుండగా పల్లచ్చటి పయ్యద పైటను సవరిస్తూ లోకముల మరిపించు దివ్య మాయా మోహనాకృతితో అవతరించింది. మూకనెత్తిమ్మి కృత్తావులకు మత్తెక్కి ముసురుతున్న తేటి గుంపులను చేతులందలి లేచిగురు కొమ్మలతో దూరంగా తోలుతూ వయ్యారంగా విలాసంగా వస్తున్న మాయాభామిని శిరోమణిని అమృతము కొరకై తగులాడుతున్న రాక్షస వీరులు చూశారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.